టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సినిమాలపై ఇండస్ట్రీలో మస్తు అంచనాలున్నాయి. ధృవ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాను షురూ చేసిన సంగతి ఎరికే కదా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లా ఎరైటీ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ మూవీలా చరణ్ పల్లెటూరి పోరడి గెటప్ లా కనిపించబోతుండు. అంతేకాదు ఈ సినిమా కోసం చరణ్ గా ఆయన లుక్ ను పూర్తిగా మార్చుకునే పనిలో పడ్డాడు. ఈ నడుమనే చరణ్ కు 15 రకాల లుక్స్ తో టెస్టులు చేసి ఫైనల్ గా ఒక లుక్ ను సెలెక్ట్ చేసిందంట డైరెక్టర్ సుకుమార్. ఈ నెల 15వ తారీఖు నుంచి చరణ్ ఈ మూవీ షూటింగ్ లా షరీకైతుండంట. ఎట్లా చేసైనా రామ్ చరణ్ ఆయన షూటింగ్ కు సంబంధించిన పార్ట్ ను జూన్ వరకు ఖతం చేయాలనే ప్లాన్లున్నాడు. గా మూవీ తర్వాత రామ్ చరణ్ మణిరత్నంతో చేయబోయే సినిమాను సెట్స్ మీదకి తీసుకుపోవాలనే ఆలోచనలున్నాడు. ఈ మూవీని ఉగాది రోజున ఒఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నాయని చెప్తుండ్రు ఫిలిం నగర్ వర్గాలు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే బాబీ డైరెక్షన్ లా చేయబోయే సినిమా కోసం తారక్ సరికొత్త గెటప్ లా కనిపించనీకి రెడీ అవుతుండు. ఈ మేకప్ కోసం హాలీవుడ్ నుంచి ఒక మేకప్ మ్యాన్ ను మనతానికి తోలుగొచ్చిన విషయం ఎరికే కదా. పోయిన నెలలనే ఈ మూవీ షూటింగ్ షురూ అయినప్పటికీ లుక్ సెట్ కాలేదని ఎన్టీఆర్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లో షరీక్ కాలేదు. ఫైనల్ గా ఎన్టీఆర్ సరికొత్త లుక్ ఫైనల్ అయిందని చెప్తుండ్రు. ఈ నెల 9వ తారీఖు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ లా షరీక్ అవుతుండట. ఈ మూవీ ఎట్లా చేసైనా సరే 15 ఆగస్టు ఇనాంగా ఆగస్టు 11న రిలీజ్ చేద్దామని ప్లాన్లున్నారు ఈ సినిమోళ్ళు. దానికోసం ఈ సినిమోళ్ళు దినాం రాత్ ఒక్కటే కష్టపడుతుండ్రు. మొత్తానికి లేట్ గా అయినా లేటెస్ట్ గా సరికొత్త అవతారంలా గీ కథానాయకులు షూటింగ్ లో షరీక్ అవుడు చూసి గీ హీరోల ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతుండ్రు.